ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు. మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి, మీరు మమ్మల్ని బలపరిచి, మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు ప్రభువా. అలాగే చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ మాట ద్వారా మీరు తృప్తిపరచండి. మీ దైవికమైన నడిపింపు మాకు దయచేయండి. నిశ్చయముగా మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గత వారం మనం గత 1వ తారీఖున వాగ్దాన సందేశంలో కొంత భాగాన్ని విన్నాం. ఒకసారి ఆ మాట మరి చదువుదామా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గత దినం మనం మాట్లాడుతున్నప్పుడు మీరు నిలిచి ఉండండి, మీరు నిలిచి ఉండండి అని మాట్లాడారు. మనం ఎక్కడ నిలబడాలి అని అంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన వాక్య ప్రత్యక్షతనిచ్చి వాక్యములో, ఉపదేశములో నిలబడేవారిగా దేవుడే చేయునుగాక. మనం దేవుని సన్నిధిలో నిలబడుతున్నాము అని అంటే ప్రార్థనలో నిలిచి ఉండడానికి దేవుడు సహాయం చేస్తా వస్తాడు. అలాగే మనం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే, పరిశుద్ధతలో తన పరిశుద్ధతను మనకిచ్చి ఆ పరిశుద్ధతలో మనలను నిలబెట్టునుగాక. మన జీవితంలో కార్యాలు మనం చూడాలి అని అంటే తప్పకుండా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. మొదటిది నిలబడుట, రెండవది చూచుచుండుట, మూడవది కనిపెట్టుట. ఈ తర్వాత విషయాలు ఈరోజు ఈ 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, నిలబడటం గురించి మనం మాట్లాడాను. అయితే ఈరోజు మనం చూడాలి, ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు మనం చూచుదుముగాక. హల్లెలూయా. చూడండి, ఎలా మనం చూడాలి అని అంటాడంటే, ఒకసారి సంఖ్యాకాండములోనికి రండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21:9. నేను వేరే చెప్పానా? ఓకే, సారీ. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చాలండి. ఇక్కడ మనం ఇశ్రాయేలీల జీవితాల్లో ఎన్నోసార్లు వారు దేవుని మాట వినకుండా వెళుతున్నప్పుడు, దేవునికి విరోధముగా ఉంటున్నప్పుడు వారి జీవితాల్లో అనేక శ్రమలు చూస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూచుదుముగాక. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి.
చూడండి, విరోధముగా ఎవరు? ప్రజలే విరోధము, దేవునికి విరోధంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకును కూడా విరోధంగా ఉన్నారు. చూడండి, 5వ వాక్యంలో రాయబడిన మాట, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవీసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఎప్పుడైతే ఆ మాట అన్నారో అందుకు యెహోవా ప్రజల్లోకి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరుగగా ఇశ్రాయేలు అనేకులు చచ్చిపోయిరి. చాలా. ఎందుకు తాపకరమైన సర్పాలను పంపించారు అనంటే, వారు విరోధంగా ఉన్న కారణం చేత. వారు ఎవరికి విరోధంగా ఉన్నారు? వారు దేవునికి విరోధంగానే ఉన్నారు, అలాగే మోషేకు కూడా విరోధంగానే ఉన్నారు. అందుచేత దేవుడు ఏం చేశారంటే తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడంట. ఈ పంపించినప్పుడు అక్కడ ఆ సర్పము కాటుకి బలైనటువంటి కొంతమంది చనిపోయారు అని రాయబడింది. అయితే వారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము విరోధంగా పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వేడుకున్నప్పుడు మోషే ప్రజల కొరకు మరలా ఏం చేశారంటే ప్రార్థన చేశాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడ దేవుడు అన్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలబెట్టు అన్నాడు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు వారు తేరి చూచారో ఆ తేరి చూచినటువంటి ప్రజలు ఏం చేయబడ్డారంటే బ్రతికారు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఇదే ప్రస్తావన చేస్తూ ఏమంటాడంటే, ఆ ఇత్తడి సర్పం వలె ఎవరైతే యేసు వైపు చూస్తారో, చదువుతారా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలే యోహాను ద్వారా దేవుడు మరలా ప్రస్తావన చేస్తా ఉంటాడు. చదువుదాం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకసారి మీరు అరణ్యంలో వచనం చెప్పరా? 14. అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దానికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఆనాడు ఏమి ఎత్తబడిందంటే ఇత్తడి సర్పాన్ని ఒకటి చేయించి దాన్ని నిదానించి వారు చూచినందున వారు ఏం చేశారంటే బ్రతికారు. నేడు ఎవరి వైపు చూస్తే బ్రతుకుతారు, ఎవరి వైపు చూస్తే స్వస్థతను అందుకుంటారు, ఎవరి వైపు చూస్తే నిత్య జీవం వస్తుంది అనంటే ఈరోజు యేసు వైపు చూచుట ద్వారా నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి దేవుడే విడిపించునుగాక. యేసు వైపు చూస్తే, అందుకనే వారు నిదానించి ఎక్కడ చూశారంటే ఆ ఇత్తడి సర్పం వైపు చూశారు. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూశారో ఆ చూచినటువంటి వారు నిదానించి చూచినందున వారు బ్రతికారు. ఈరోజు చచ్చిన స్థితిలో నీవు బ్రతకాలి అని అంటే నువ్వేం చేయాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి రావటమే కాకుండా యేసు వైపు నువ్వు చూడాలి. నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా, నీ జీవితంలో ఏ మేలు పొందుకోవాలన్నా, నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి నీ విడుదల పొందాలన్నా, ఏ బంధకాలైనా ఆ బంధకాలన్నీ యేసు వైపు చూచుచుండగా ఆయన విడిపించునుగాక. చాలా సందర్భాల్లో దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు చూస్తూ ఉండగానే దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తా వచ్చా. చూడండి, వారు చూస్తూ విరోధంగా ఉన్నప్పుడు ఓ చోటుకు వెళ్ళిన తర్వాత నీళ్లు లేవు. అందుకనే వారు అంటారు కదా, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు ఏమున్నాయి? ఐగుప్తులో మాకు చక్కగా ఆహారం దొరికేది.
అక్కడ పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఆ కాయలు ఉన్నాయి, ఈ కాయలు ఉన్నాయి, కానీ ఇక్కడికి వస్తే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మాట్లాడారు. చూడండి, విరోధంగా మాట్లాడినప్పుడు ఓ చోట రాయబడతా ఉండేది, నీరు లేనందున విరోధంగా మాట్లాడారు. అక్కడ బండలో నుంచి దేవుడు చూస్తూ ఉండగానే వారికి ఏమిచ్చాడంటే నీళ్ళు ఇచ్చాడు. మనకు తెలుసు, ఎర్ర సముద్రం ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా ఉంది. వారు చూస్తూ ఉండగానే ఆ కర్రను చాచి ఆ ఎర్ర సముద్రమును మీద కొట్టగానే అది 2 పాయలు అయింది. వారు చూస్తూ ఉండగానే వారు ఆరిన నేల మీద వారు ఎలా దాటి వెళ్ళారంటే అవతలకు దాటి వెళ్ళారు. ఫరో సైన్యం ఆ యొక్క ఎర్ర సముద్రంలోనే మునిగిపోయింది. చూడండి, చూస్తూ ఉండగానే దేవుడు వారి పక్షంగా కార్యాలు చేశారు. నేనంటాను, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం కూడా నిలిచి, మనం కూడా దేవుని సన్నిధిలో నిలిచి, మనం కూడా చూస్తూ ఉంటే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి నువ్వు నిలబడు, అలాగే నువ్వు చూడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి నువ్వు దేవుని వైపు చూస్తూ ఉండగా ఆయన ఏం చేయగలడు అంటే, ఈ గొప్ప కార్యాల కొరకై మీరు కనిపెట్టండి. ఇలాంటి సందర్భాలు చెప్పాలని చాలా ఉన్నాయి. వారు చూస్తూ ఉండగానే వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తా వచ్చారు. ఇంకా యోర్దాను నది, యాజకులు మందసాన్ని మోస్తూ వారి యొక్క అరికాళ్ళు ఆ నదిలో పెట్టగానే ఎగువ నుంచి పాడుతున్న నీళ్లు ఆగిపోయాయి. ఎరుకో గోడలు 6 రోజులు, ఒక్కొక్క రోజు 6 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. వారు చూస్తూ ఉండగానే ఆ ప్రాకారాలు కూలిపోయాయి. వారు చూస్తూ ఉండగానే వారు ఎక్కడికి వెళ్ళారంటే, దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో, ఏదైతే చేస్తానన్నాడో ఆ వాగ్దానం చేసిన దేవుడు వారు ఎక్కడికి వెళ్ళారంటే కానానుకు వెళ్ళారు. వారు స్వతంత్రించుకోగలిగారు. ఈరోజు చూస్తూ ఉండగా, కనిపెడుతూ ఉండగా దేవుడు చేసే కార్యాలు ఏంటి? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నిలబడు, నీవు దేవుని వైపు చూడు, అలాగే నీవు కనిపెట్టు. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. చూస్తూ ఉండగానే మనం ఎలా చూడాలి అంటే, ఒకసారి రండి, 123వ కీర్తనలో మొదటి 2 వాక్యాలు మనం చదువుదాం. 123వ కీర్తన మొదటి 2 వాక్యాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కళ్ళెత్తుచున్నను, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. అందుకని అక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమంటాడంటే, దాసుల కన్నులు తమ ఎవరి మీద? యజమాని చేతి తట్టు చూస్తా ఉంటాయంట. దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూస్తా ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే దాసుల కన్నులు యజమాని వైపు చూస్తాయో, దాసి కన్నులు యజమానురాలు వైపు ఎలా చూస్తాయో, నీవు ఎలా చూడాలంటే దేవుని వైపు నువ్వు చూచినప్పుడు దేవుడే నీ జీవితంలో అద్భుతము చేయునుగాక. తప్పకుండా నా కన్నులు నీ తట్టు చూస్తున్నాను అంట. ఈరోజు మనం చూడవలసింది మనుషుల వైపు కాదు, మనం చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు మనం చూచుదుముగాక. మనం దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేయగలడు అంటే అద్భుతాలు చేయగలడు. ఆమె నిన్న రేయాన్ బర్త్డే జరిగింది. బర్త్డేకి
చిన్న ఆటంకం ఏమనుకున్నామంటే కరెంట్ లేదు. దాదాపుగా ముందే సమాచారం ఉంది ఏమని, కరెంటు పోతుంది అని. సరే అప్పుడప్పుడు అనుకుని జనరేటర్ తీసుకొచ్చారు. కూడిక బాగా జరిగింది. కూడిక అంత అయిపోయిన తర్వాత నా ఆలోచనలో అనుకున్నాను, ఇలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక బ్యాటరీతో ఉన్న ఒక బాక్స్ ఉంటే బాగుండిద్ది అనిపించింది. సరే వీళ్ళతో చెప్దాంలే అని అనుకున్నాను, మనసులో అనుకున్న మాట, కానీ చెప్పలా. ప్రార్థన చేశాను. మామూలుగా ఉంటే బాగుండు అనిపించింది, ఇబ్బంది లేకుండా ఉండేది కదా అని అనిపించి, ఒకవేళ దానికి ఏమన్నా డబ్బులు ఏమన్నా అడుగుదామా అని అనిపించింది కూడా. అయితే మరలా సరే ప్రార్థన చేద్దాంలే, దేవుడు ఏ విధంగానన్నా సహాయం చేస్తాడులే అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మామూలుగా ఉంటే బాగుండు అన్న మాట మాత్రం మాట్లాడాను. తర్వాత రాజేష్ ఈ బాక్సులు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేటప్పుడు వెళ్తూ అన్నయ్య ఓ బాక్స్ తీసుకోండి, నేను దానికి స్పాన్సర్ చేస్తాను అన్నయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను అనుకున్నది అదే. ఒకవేళ నేను చెప్పినా చేసేవాళ్ళు, కానీ నేను చెప్పకుండా దేవుడు ప్రేరణిస్తే ఇంకోలాగా ఉండిద్ది అనుకుంటాను. హల్లెలూయా. ఏమనుకుంటాను, నేను చెప్తాను కానీ ఆ దేవుడు ఆ మనస్సును ప్రేరేపించటం అనేది అది ఆశీర్వాదకరం. ఇలాంటి సందర్భాలు నేను చాలా చెప్పగలను. మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి మనం చూస్తూ ఉండగానే, దేవుని వైపు చూస్తూ ఉండగానే, మనం దేవుడు ఎలా చేయగలడు అంటే మనకు అది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనం చూస్తూ ఉండగానే, ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగానే వారి పక్షంగా దేవుడు ఎలా చేస్తూ వచ్చాడంటే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రం పాయలవటం మామూలు విషయం అంటారా? బండలో నుంచి నీళ్లు రావటం మామూలు విషయం అంటారా? ఒకవేళ యోర్దాన్ నది అక్కడ ఆగిపోవటం, ఎగువ నుంచి ఆగిపోవటం మామూలు విషయం అంటారా? ఎన్ని ఆనకట్లేస్తే ఆగిపోతే నీళ్లు. దేవుడు చూస్తూ ఉండగానే దేవుడు కార్యాలు చేస్తారు. ఈరోజు మనం దేవుని వైపు చూస్తే మన పక్షముగా దేవుడు కార్యాలు చేయునుగాక. ఎలా చూడాలి? ఒక దాసుడు ఎలా అయితే చూస్తాడో, ఓ దాసి యజమానురాలు తట్టు ఎట్లా చూస్తుందో, మనం కూడా మన యజమానుడైన యేసయ్య వైపు మనం చూచుదుముగాక. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉండగానే దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. అందుకనే మనం నిలబడాలి. తప్పకుండా యాక్చువల్గా మొన్న వచ్చి చూసి వెళ్ళారు. అయితే ఆల్రెడీ మన రోడ్డు శాంక్షన్ అయిందన్నది తెలిసింది. నా ప్రార్థనలు చేస్తా ఉన్నాను. కాకపోతే ఎదుటిన్న వాళ్ళు ఏమన్నా ఆటంకం పెడితే తప్ప ఈసారి రోడ్డు పడిపోవునుగాక. నిశ్చయంగా దేవుడు కార్యం చేయునుగాక. మామూలుగా యాక్చువల్గా కాలం పడిపోయింది, తర్వాత కొన్ని ఆటంకాలను బట్టి ఆగిపోయింది. అయితే ఈసారి అది ఏ ఆటంకం లేకుండా దేవుడు దాన్ని చేయునుగాక. మనం నిలబడదాం, దేవుని వైపు చూద్దాం, కనిపెడదాం. దేవుడే ఈ కార్యాన్ని చేసి మన నోట దేవుని సాక్ష్యం ఉంచునుగాక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే వాటిని తప్పకుండా నెరవేరుస్తారు. సరే, కనిపెట్టడం గురించి మాట్లాడతాను. చూస్తూ ఉండగానే దేవుడు కార్యాలు చేస్తారు. ఎవరి వైపు మనం చూడాలో చెప్పాను. ప్రతి పరిస్థితిలో, బంధకాల్లోనేమి, ఇరుకుల్లోనేమి, ఇబ్బందుల్లోనేమి, ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూచుదుముగాక. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. చదవమ్మా. ఈలాగు ఆజ్ఞాపించాను,
వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఏమంటాడంటే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానాల కొరకు మీరేం చేయాలంటే కనిపెట్టండి. ఒకటి, నిలబడటం. ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. రెండవది, దేవుని సన్నిధిలో నిలబడిన నీవు దేవుని వైపే చూడాలి. మూడవది, దేవుని వైపు చూస్తున్న నీవు ఆ కార్యాలు, యెహోవా జరిగించే ఆ కార్యాల కొరకు నీవేం చేయాలంటే కనిపెట్టాలి. కనిపెట్టుట. అందుకనే నా వలన వినిన, అందుకని ఆ మాట అంటాడు. ఏమంటాడంటే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానాల కొరకు కనిపెట్టండి. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. మన కనిపెట్టుట ద్వారా దేవుడు చేసే కార్యాలు ఏంటి? కనిపెట్టడం ద్వారా దేవుడు ఎలా మన జీవితాల్లో ఎలా మనల్ని నడిపిస్తాడు? చూడండి, కనిపెట్టి వారు ఏం పొందుకున్నారు, మనం ఏం పొందుకోబోతున్నాం. ఈరోజు మనం కనిపెట్టితే తప్పకుండా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. చదవండి ఒకసారి 33వ కీర్తనలో 19వ వాక్యం, 19, 20, 21 వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాటను బట్టి 19వ వాక్యంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద. ఎవరి మీద ఉంది అంటే ఆయన యందు భయభక్తులు గలవారి మీద. అలాగంటాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఏముందంటున్నాడంటే అక్కడ నిలుచుచున్నది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంది అని చెప్తున్నాడు అంటే భయభక్తులు గల వారి మీద. ఎవరైతే కృప కొరకు కనిపెడతారో వారిని ఆయన చూచునుగాక. ఇప్పుడు ఆయన చూచాడు, ఆయన సన్నిధిలో నీవు నిలబడ్డావని చూశాడు. నీవు ఆయన తట్టు తిరుగుతున్నావని దేవుడు చూశాడు. ఆయన చూచిన దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా కృపలో నిన్ను జ్ఞాపకము చేసుకొనుగాక. కృప చూపటం అంటే ఇక్కడ అంటాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఏం చేస్తుందంటే నిలుస్తుంది. ఆయన దృష్టి నిలుస్తుంది, ఆయన చూపు నిలుస్తుంది. అంటే నీ అవసరత దేవుడు తీర్చునుగాక. అందుకనే ఆ మాటలు అంటాడు, మన ప్రాణం, 21వ వాక్యం, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం కనిపెడితే ఆయన అంటున్నాడు కదా, నేను మీకు సహాయం చేస్తాను. నువ్వు కనిపెడితే దేవుడు అంటున్నాడు నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ఏంటంటే సహాయం పొందుకోవటం. ఆయన కృప ఏంటంటే నీ జీవితంలో ఆయన కేడముగా ఉండటం. కేడము అన్నమాట కవచము. కవచము అన్నమాట దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని దూతలు మనల్ని కాపాడునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి నేను అంటాను, కృప పొందుకోవటం. కృప పొందుకోవటం అంటే ఆయన సహాయము మనకు మెండుగా కలుగునుగాక. అందుకనే కనిపెట్టాలి. కనిపెట్టుకునే వారి జీవితాల్లో అంటున్న మాట, ఆయనే మనకు సహాయం. కనిపెట్టే వారి జీవితాల్లో అంటున్నాడు, ఆయనే మనకు కేడమునై ఉన్నాడు.
కాబట్టి కేడముగా దేవుడు మన జీవితాల్లో ఉండి మనలను భద్రపరుచునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే దేవుని వైపు చూసినప్పుడు. ఆమె దేవుని వైపు చూసి, ఈ చూడటంలోనే కనిపెట్టడం కూడా ఉంది. ఆమె చూడటంలోనే మరొక మాట, చూడడాన్ని ఎదురు చూడటం అంటారు, అంటారా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఎదురు చూడటం, ఎదురు చూడటం. ఇప్పుడు చూడటంలో మనం కొన్నిసార్లు వెంటనే దేవుడు కార్యం చేయకపోవచ్చు, వెంటనే దేవుడు అద్భుతం చేయకపోవచ్చు. అయితే ఆ అద్భుతం జరగడానికి మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఆమె దేవుడు వెంటనే ఒకసారి ఎస్ అంటాడు, కొన్నిసార్లు నో అని కూడా అనొచ్చు, కొన్నిసార్లు ఏమంటాడు వెయిట్ అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో వెంటనే జరగకపోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు సాగుదముగాక. ఒకసారి మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయ కాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. చాలు, ఇక్కడ కనిపెడుతున్నాను అంటున్నాడు. అందుకనే అంటాడు ఉదయమున వారికి బాహువుగా. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాడు? ఉదయమున వారికి బాహువుగా, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండు. ఇప్పుడు మనం కనిపెట్టడం ద్వారా దేవుడు అన్నాడు, నువ్వు కనిపెడితే దేవుడే సహాయకుడిగా ఉంటాడు, అంటే నువ్వు కృప పొందుకుంటావు. రెండవది చెప్తున్నాడు, నువ్వు కనిపెడుతున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే బాహువుగా ఉంటాడు. అంటే బాహువు అంటే మరొక మాట దేవుని హస్తము. దేవుని హస్తం ఏం చేయగలదు? దేవుని హస్తం ఏం చేయగలదు? ఏం చేయగలదు చెప్పండి? దేవుని హస్తం నిన్ను భద్రపరచగలదు, దేవుని హస్తం నిన్ను కాపాడగలదు, దేవుని హస్తం నీకున్న ప్రతికూలతలో, అందుకని నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదుకుంటాను. దేవుని హస్తం ఏం చేయగలదంటే భద్రపరిచేది. నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు తన హస్తము చాచి, అందుకని అంటాడు, అక్కడ అంటాడు ఉదయమున వారికి బాహువుగా, ఆపత్కాలములో రక్షణాధారముగా ఉండయ్య. అంటే కనిపెట్టడం ద్వారా దేవుడే తన హస్తాన్ని చాచి బలపరుచునుగాక. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం కనిపెట్టడం ద్వారా దేవుని కృపను పొందుకుంటాం. కనిపెట్టడం ద్వారా దేవుని అక్కడ అంటున్న మాటను బట్టి నేనంటాను, ఆయన బాహువు మనకు తోడుగా ఉంటుంది, ఆయన హస్తము మనను బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయనే మనకు రక్షణాధారముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఇంకో మాట చదువుతారా? యెషయా గ్రంథంలోనే 64వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతాం. తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి నాకు తెలిసి ఉండలేదు అంటాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలో ఆయన అంటాడు, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసే మరి ఏ దేవుడు లేదండి. ఈ మాట చెప్పండి.
తన కొరకు కనిపెట్టు వారి విషయమై కార్యాలు సఫలం చేసే దేవుడు. ఈ కార్యాల దగ్గర మీ మనసులో మీకు ఏది అవసరం ఉందో, ప్రభువా ఈ కార్యం చేయండి ప్రభువా అని వచ్చిన ప్రార్థన చేస్తారా? ఇప్పుడే వాక్యం చెప్తుంది, తన కొరకు కనిపెట్టు వారి విషయములో నీవు తప్ప తన కార్యము సఫలము చేసే మరి ఏ దేవుడు లేడు. చిన్న ప్రార్థన చేయి. దేవా ఈ కార్యం సఫలం చేయి, ఈ కార్యము నీవు తప్ప ఇంక ఎవరు చేయలేరు ప్రభు. ఇది నా జీవితంలో నీవు తప్ప ఎవరు చేయలేని కార్యం. కనిపెట్టు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తండ్రి నా వలన తండ్రి వేటినైతే వాగ్దానం ఇచ్చాడో వాటి కొరకు మీరు కనిపెట్టారు. ఈరోజు దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు కనిపెట్టాలి. నువ్వు కనిపెడితే ఆ బంధకాలైన, కనిపెడితే ఆ అవరోధాలైన, కనిపెడితే ఎటువంటి బంధకాలైనా యేసు నామములో విడిపించునుగాక. ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు తన కార్యాలు సఫలం చేసే దేవుడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, నిశ్చయంగా కనిపెట్టండి. దేవుడు మీ జీవితంలో మీ కార్యాలను సఫలం చేయునుగాక. అందుకని అక్కడ అంటున్నాడు, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప. మన దేవుడు ఉన్నతమైన దేవుడు, మన దేవుడు కార్యాలు చేసే దేవుడు. అందుకని అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు తప్ప నేను ఎవరిని చూడలేదయ్యా. అసాధ్యం అనుకున్న కార్యాలు దేవుడు సాధ్యం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, డాక్టర్లు అసాధ్యం అంటున్నారు అని అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సాధ్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు మన ఊహల్లో కూడా రాదు, కానీ దేవుడు వాటిని మేలుకరంగా మారుస్తున్నాడు. కాబట్టి అద్భుతాలు చేయగలిగిన దేవుని దగ్గర మనం ఉన్నాం. కనిపెట్టి దేవుని వైపు చూస్తే నిశ్చయముగా ఆయన గొప్ప కార్యాలు చేయునుగాక. అందుకని కీర్తన భాగంలో ఇంకో మాట చదువుదాం. 25వ కీర్తన 3వ వాక్యం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునొందడు. చాలా ఈ మాటలు అంటాడు, నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడు సిగ్గునొందడు. అందుకని అంటాడు కదా, నా జనులు ఇక ఎన్నడు సిగ్గునొందరు అని అంటాడు. మనం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా జనులు ఇక ఎన్నడు సిగ్గునొందకుండా చేస్తాను అంటాడు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో, దేవుడే ఆ కార్యాలన్నీ సఫలం చేసి దేవుని కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టునుగాక. నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించు, నీ జీవితంలో మేలును పొందుకుంటావు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అంట. అందుకనే ఉపదేశము వినేవారు. చూడండి, ఈ మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వాక్యములు అంటాడు. ఏమంటాడంటే 8:34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవము కనుగొంటాడు, యెహోవా కటాక్షం వారికి కలుగుతుంది. చూడండి, ఈ మాటలు అంటాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినేవారు ధన్యులు. కాబట్టి ఉపదేశం వినాలి. అందుకని నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు.
దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారికి అక్కడ అంటాడు యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. ఇప్పుడు కటాక్షం కలిగింది అంటే అక్కడ రాయబడిన మాట, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఆయన దగ్గర కనిపెట్టే వారి జీవితంలో సిగ్గునొందే విధంగా దేవుడు చేయడు. దేవుడే ఘనపరుచునుగాక, దేవుడే ఉన్నతంగా ఉంచునుగాక, దేవుడే స్థిరపరుచునుగాక, దేవుడే ధైర్యపరుచునుగాక, బంధకాల్లో నుంచి దేవుడు విడిపించునుగాక. మనం కనిపెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కనిపెట్టి ఆయన చేసే కార్యాలు చూద్దాం. అందుకని యెహోవా యెహోవా జరిగించు, అంతేనా? యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యం. కాబట్టి యేసయ్య జరిగించే కార్యాలు మనం చూడాలంటే తప్పకుండా మనం చేయవలసిన మూడు పనులు. ఒకటి చెప్పాలి, ఒకటి నిలబడాలి, 2 చూడాలి, 3 కనిపెట్టాలి. కాబట్టి కనిపెడదాం, దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో నిలబడదాం. దేవుడే ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి మనందరి కుటుంబాలకు దీవెనకరంగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిజమే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం మారిన ఆయన మారని దేవుడు. మనం నిలిచి మనం చూస్తూ ఉంటే, కనిపెడుతూ ఉంటే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువా, నా బంధకాల నుంచి విడిపించు. దేవా, మాకున్న ప్రతి అవసరత తీర్చి, మాకున్న ప్రతి ఇబ్బంది నుంచి మీరు విడిపించండి. మీ దైవికమైన కృపలో మమ్మల్ని బలపరచండి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా. దేవా, నీ సన్నిధిలో కనిపెడతానయ్యా. నిజమే, కనిపెట్టు వారి జీవితాల్లో కృప చూపి సహాయకుడిగా కేడముగా ఉన్నందుకై స్తోత్రం. దేవా, కనిపెట్టే వారి జీవితాల్లో ఉదయమున బాహువుగా రక్షణాధారముగా ఉన్నందుకై స్తోత్రాలు. కనిపెట్టే వారి జీవితాల్లో కార్యాలు సఫలము చేసే దేవునిగా ఉన్నందుకై స్తోత్రం. నీ కొరకు కనిపెట్టే వారు సిగ్గునందరు అన్నారయ్యా. కటాక్షం కలుగుతుంది అన్నారు కదా. వారి కటాక్షం గడప యొద్ద కనిపెట్టుకుని ఎవరైతే కనిపెడుతూ ఉంటారో వారికి కటాక్షము దొరుకుతుంది అన్న. నిశ్చయముగా చెప్పబడిన ప్రతి మాట ఒక్కొక్కరి కుటుంబానికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తుంది. మీ బిడ్డలు ఇంకెక్కువ నీ సన్నిధిలో గడిపి, ఇంకెక్కువ నీ సన్నిధిలో మీ వైపు చూస్తూ
దేవా, మీరిచ్చే ఆ ఆశీర్వాదాలు అనుభవించడానికి మీరే సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నా. మాట ఇచ్చి నెరవేర్చి మీరే మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.